హార్ముజ్ జలసంధి దిగ్బంధం తర్వాత కూడా ఇరాన్‌కి సంబంధించి ఇరాన్ నుంచి ఆయిల్ చైనాకి పోతుంది. కాకపోతే చైనా వెసెల్స్ ద్వారానే పోవాల్సొస్తుంది. ఇదివరకు ఇరాన్ వెసెల్సు ప్లస్ చైనా వెసెల్సు ప్రపంచంలోని ఇతర దేశాల దగ్గర నుంచి కూడా అద్దెకు తీసుకొని మరి చైనాకి ఆయిల్ వెళ్ళటం, చైనా నుండి ఇతర దేశాలకు అమ్మడం ఇదంతా జరిగేది. కానీ ఇప్పుడు ఈ చైనా యుద్ధం ఇదే వాణిజ్య నౌకల జోలికి అమెరికా పోవట్లేదు తప్పించి ఇప్పుడు హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధిస్తే ఇరాన్ని అమెరికా దిగ్బంధించింది కదా, వాళ్ళని పోనీయట్లా. ఈ సందర్భంలో ఒక కీలకమైనటువంటి అడుగుబడింది. ఏంటంటే ఇరాను, పాకిస్తాను, చైనా 3 ఒకే లైన్‌లో ఉంటాయి. బోర్డర్స్ అన్నమాట ఒకదానికొకటి. ఇప్పుడు ఓ పక్కన అమెరికాతో ర్యాపో మెయింటైన్ చేస్తున్నటువంటి పాకిస్తాను ఇరాన్ నుంచి బై రోడ్డు తెప్పించుకుంటుంది ఆయిల్. ఇంతకుముందు వీడియోలు కూడా చూపించాను నేను. అదే సందర్భంలో వాటిని పేలుస్తామని చెప్పి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్‌లో హెచ్చరికలు కూడా చూసాం. రైలు కూడా మార్గాలు బోర్డర్స్‌లో ఉన్నాయి ఇరాన్‌కి వీళ్ళకి. ఇప్పుడు త్రూ ఆ రూట్‌లో నుంచి చైనాకి పాకిస్తాన్ ద్వారా ఆయిల్‌ని పంపించే ఏర్పాట్లని ఇద్దరు కలిసి చేసుకుంటున్నారట. దాంట్లో చిన్న చిన్న అవసరాలని సెట్ చేసుకుంటున్నారట.